ఈరోజు మా ఫ్రెండ్ గారు అయితే పెద్ద ఆఫర్ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందంటే ఫస్ట్ అయితే ఫోన్ చేసి అయితే ఇంటికి రమ్మన్నాడు. సరే అని అయితే ఇంటికెళ్ళిపోయా. ఇంటికెళ్ళిన వెంటనే ప్లేట్ అయితే తెచ్చి అయితే ఇచ్చాడు. నీకెందుకు ఇయన్నీ? ఎందుకలా? ఇంకా ఫుల్లుగా తినేసా. ఇంక తినేసిన తర్వాత అయితే మళ్ళీ బయటకైతే వచ్చాం. బయటకొచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రైడ్ రైస్ తింటావా, మంచూరియా తింటావా అని అడుగుతున్నాడు. అసలు ఏమైంది ఈ రోజు అనుకున్నా. ఇంకా నేనైతే ఒక ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నా. మా ఫ్రెండ్ గాడు అయితే మంచూరియా అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాడు. ఇంకొక పక్క నుంచి అయితే బల్ల కింద నుంచి దోమలు కొడతా ఉన్నాయి. అవి గోక్కలు అర్థం కావట్లేదు. ఇటు ఫ్రైడ్ రైస్ కోసం వెయిట్ చేయాలి అర్థం కాలేదు. ఇంకొక 10 మినిట్స్‌లో అయితే మా ఫ్రైడ్ రైస్ మంచూరియా అయితే కంప్లీట్‌గా వచ్చేసినాయి. ఇంకా ఫుల్లుగా తినేసాం. ఇంక తినేసి అయితే నేనైతే ఇంటికెళ్ళిపోయా. ఈ రోజు ఇలా సాఫీగా జరిగింది అనుకునే లోపు ఇంకో ఫ్రెండ్ గాడు అయితే ఫోన్ చేశాడు. నైట్ 9:30 అలా అయితుంది. ఈ టైం ఫోన్ చేసి ఎళ్లి చికెన్ తెచ్చుకోవాలిరా అంటున్నాడు. ఈ టైం చికెన్ తెచ్చుకోవడం ఏందో నాకు అర్థం కాలేదు. ఇంకా సర్లే అని వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా టైం పట్టింది. అక్కడ దోమలు కొట్టుకుంటూ కూర్చోవాల్సి వచ్చింది. మామూలు కొట్టలేదు. కాలు మొత్తం వాపెక్కినాయి అనమాట. అంత గట్టి కుట్టేసినాయి దోమలు. అనుకుంటున్నాను ఏంద్ర ఈ రోజు డే మొత్తం స్మూత్ గా వెళ్ళిపోతుంది ఏందని. లాస్ట్ కి అయితే గట్టి దెబ్బ తగిలింది. కొన్ని జాతకాలు అలాగే తగలెడతాయి మరి. వెరీ బ్యాడ్. అండ్ ఎడిటింగ్ ఫ్రెండ్స్, కొత్త వారిని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేసుకోండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.